హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు తల్లి ప్రేమ. ఈ కథని రచించిన వారు శ్రీముఖ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, పెళ్ళై అప్పుడే అత్తగారింట్లో అడుగుపెట్టింది రమ్య తన భర్త రమేష్తో. ఇక ఆ రోజు నుంచి తన భర్తతో కొత్త జీవితం ప్రారంభించింది. ఆ ఇంట్లో ఉండేది మొత్తం ముగ్గురు: రమ్య, రూపేష్, ఇంకా రూపేష్ తల్లి విజయ. విజయ అందకురాలు కాబట్టి తనకి తోడుగా ఎప్పుడూ ఒక మనిషి అవసరం ఉండేది. తన అవసరాలను ఎప్పుడూ రూపేష్ దగ్గర ఉండి చూసుకునేవాడు. కానీ తన ఆఫీసు సమయంలో విజయ దగ్గర ఉండకపోవటం వల్ల విజయ బాధ్యత రూపేష్ పెళ్లి తర్వాత తన భార్య అయిన రమ్యపై ఉండేది. పెళ్ళైన కొద్ది రోజుల వరకు రమ్య కూడా విజయను బాగానే చూసుకునేది. కానీ రోజు విజయ్కి రమ్య అవసరం ఉండటం వలన తనకి రాను రాను నిర్లక్ష్యం పెరిగిపోయింది. విజయ మాత్రం ఎంతవరకు వీలైతే అంతవరకు తన పని తాను చేసుకునేది. అయినా కూడా రమ్య అత్తగారిని ఇబ్బందిగానే చూసేది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ రమ్యకి పాప పుట్టింది. ఇక రోజు మొత్తం రమ్య తన పాపతోనే గడుపుతూ ఉండేది. అలాగే రోజురోజుకి విజయకి దూరంగా ఉండేది. ఇక తన కనీస అవసరాలను కూడా పట్టించుకునేది కాదు. అంతలోనే రమ్యకి బాబు పుట్టాడు. అలా ఇద్దరు పిల్లలతో తన సమయాన్ని గడుపుతూ ఉండేది. రూపేష్ కూడా రోజురోజుకి తన అమ్మపై నిర్లక్ష్యాన్ని చూపిస్తూ విజయ గుడ్డిది అన్న విషయాన్ని కూడా మరిచాడు. విజయకి అవసరమైన ఏదైనా పని ఉందని చెప్పినప్పుడు, ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా పట్టించుకోకుండా ఉండేవాడు. రమ్య కూడా తన పిల్లలతో గడుపుతూ అత్తగారి అవసరాలను పట్టించుకోకుండా ఏదైనా అడిగితే కోపం చూపిస్తూ విసిగించుకునేది. ఇంకా కోపంతో ఏవో మాటలు అనేది. ఒకరోజు రూపేష్ ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన సమయంలో పిల్లలిద్దరూ రూపేష్ దగ్గరికి వచ్చి నాన్న అంటూ హత్తుకొని మాట్లాడుతూ ఉంటారు. అలా కొద్ది సమయం గడిచాక విజయ తన కర్ర సహాయంతో రూపేష్ వద్దకు వచ్చి కూర్చొని తనతో కబుర్లు చెబుతుంది. కొంచెం సేపు మాట్లాడాక విజయ అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. విజయ వెళ్ళిపోయాక రూపేష్ పిల్లలు రూపేష్తో ఈ విధంగా అంటారు: నాన్న, ఇంకా ఎన్ని రోజులు నానమ్మ ఇక్కడే ఉంటుంది? మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు. అందరూ మమ్మల్ని గేలి చేస్తున్నారు. తాను గుడ్డిది అని మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు. నానమ్మను ఏ అనాథ ఆశ్రమంలో అయినా వెయ్యొచ్చు కదా అని అడుగుతారు. అంతలో రమ్య వచ్చి, నేను చెప్తే విన్నారు కదూ, ఇప్పుడు పిల్లలు కూడా మీకు అదే చెబుతున్నారు. నేను వచ్చిన రోజే చెప్పాను, మీ అమ్మకి నేను సేవలు చేయలేను అని. తనని ఎలాగైనా ఆశ్రమంలో చేర్పించండి అని అంటుంది. అదంతా తన గదిలో ఉన్న విజయ విని చాలా బాధపడి, అసలు వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు అది ఒక్కసారి గుర్తు చేసుకుని, ఆ రోజు రాత్రి పడుకునే సమయంలో రూపేష్ను తన గదికి పిలిపించుకొని, నాన్న, నేను ఇక్కడ ఉండలేను. నన్ను ఎక్కడైనా ఆశ్రమంలో చేర్పించు. నాకు ఇక్కడ ఉండాలన్నా ఇబ్బందిగా ఉంది అని అంటుంది. అంతా విని రూపేష్ మరుసటి రోజే విజయను ఆశ్రమంలో చేర్పిస్తాడు. ఆ ఆశ్రమంలో అనాథ పిల్లలు, వృద్ధులు, ఇంకా నడి వయసు వారు ఉన్నారు. ఆ రోజు నుంచి విజయ అక్కడే ఉంటుంది. ఏ నెలకు 2 నెలలకు వచ్చి రూపేష్ విజయను చూసి వెళుతూ ఉండేవాడు. అలా ఒకరోజు ఆశ్రమంకి వెళ్తాడు, అమ్మను చూద్దామని కుటుంబంతో సహా. రూపేష్ వాళ్ళు వెళ్ళేసరికి ఆశ్రమం మొత్తం చాలా హడావుడిగా ఉంటుంది. చాలా ఆర్పాట్లతో ఆశ్రమం తయారు చేశాడు. అక్కడున్న హడావుడి చూస్తే అక్కడ ఏదైనా ప్రోగ్రాం జరుగుతుంది ఏమో అనుకుని లోపలికి వెళ్తారు. అలా ప్రోగ్రాం జరిగే చోటుకి వెళతారు. వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ అందరూ కూర్చొని ఉంటారు. ఇంకా మాట్లాడే వాళ్ళు స్టేజిపై మాట్లాడుతూ ఉంటారు. అందరూ ఉండడం వలన రూపేష్కి వాళ్ళమ్మ కనపడదు. తాను కూడా అక్కడే కూర్చుని విజయను వెతకసాగాడు చుట్టూ చూస్తూ. ఇక చేసేదేం లేక అక్కడే కూర్చుని ప్రోగ్రాం అయిపోయాక తనని కలిసి వెళదామని పిల్లలకు, రమ్యకు చెప్పి తన ఫోన్ తీసుకొని చూస్తున్నాడు. అలా కొద్దిసేపటికి స్టేజ్పై విజయ అని పేరు వినపడుతుంది.
ఎవరు ఆ విజయాన్ని తలపైకెత్తి చూస్తాడు? ఎవరో కాదు, రూపేష్ వాళ్ళ అమ్మే. తనని ఏ విధంగా పొగుడుతూ ఉన్నారు అంటే, మాతృమూర్తి అని, మానవత్వం ఉన్న మనిషి అని, ప్రేమంటే ఏంటో తెలిసిన మనిషి అని, ఇంకా ఏవో మాటలతో అమ్మని పొగుడుతూ ఉన్నారు. వాళ్ళందరూ అమ్మని అంతలా పొగుడుతున్నారో నాకు అర్థం కాలేదు. అంతలోనే అమ్మకి సన్మానం చేశారు. ఇంకా అక్కడ స్టేజ్పై ఉన్న ఒక పెద్ద మనిషి లేచి అమ్మ గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అసలు విజయ్ గురించి చెప్పాలి అంటే ఎక్కడి నుండి మొదలు పెట్టాలో నాకు తెలియడం లేదు. కానీ నాకు తాను చిన్నప్పటి నుండి తెలుసు కాబట్టి అక్కడి నుండే మొదలు పెడతా. తాను ఒక పెద్ద కులంలో పుట్టి అన్ని ఆనందాలను సంతోషాలను అనుభవిస్తూ పెరిగి పెద్దదయ్యింది. అలా తాను చదువుకునే రోజుల్లో తన ఊర్లోనే ఉండే తక్కువ కులం అబ్బాయిని ప్రేమించి వారి ప్రేమకి వాళ్ళ ఇంట్లో వాళ్లే కాదు, ఊరు కూడా ఒప్పుకోలేదు. అలా వారిద్దరూ ఆ ఊరిని వదిలి వాళ్ళ ప్రేమ కోసం అని ఈ పట్టణానికి వచ్చారు. వారు చదువుకున్న చదువుతో జాబ్ సంపాదించి పెళ్లితో ఒక్కటయ్యారు. అలా ఒకరోజు ఆదివారం బయటికి వెళ్ళగా వాళ్లకు ఒక ముళ్ళ పొదల్లో ఎవరో చిన్నారి ఏడుపు శబ్దం విని ఒక్కసారిగా ఆగి చుట్టూ చూసి ఆ చిన్నారిని తీసుకొని ఈ ఆశ్రమంకి వచ్చారు. ఈ బాబు ఎవరో తెలియదు, అక్కడ రోడ్డు పైన ముళ్ళ పొదల్లో ఉంటే తీసుకువచ్చామని చెప్పి ఇక్కడ అప్పగించి వెళ్ళారు. అలా అప్పటి నుంచి వారు ఇక్కడికి రావటం మొదలుపెట్టారు ఆ బాబు కోసం. తర్వాత తెలిసింది ఆ బాబు గుడ్డివాడు అని. అందుకే వారి కన్న తల్లిదండ్రులు ఆ బాబుని వదిలేసి ఉంటారు అనుకున్నారు. కానీ ఆ బాబుని దత్తత ఎవరు ముందుకు రావడం లేదు అని తెలిసి అది విని చెలించి బాబుని తనతో పెంచుకుంటామని చెప్పి ఆ బాబుకి రూపేష్ అని పేరు పెట్టారు. ఇంకా వాళ్లతో తీసుకొని వెళ్ళారు. తర్వాత కొద్ది రోజులకి విజయ భర్త యాక్సిడెంట్లో మరణించటం జరిగింది. తన భర్త శవాన్ని తీసుకుని బాబుతో ఊరికి వెళ్ళింది. కానీ ఊరు మొత్తం తననే తప్పు పట్టింది. అటు అత్తింటి వారు నా కొడుకుని చంపేశావని వెలివేశారు. ఇక్కడ పుట్టింటి వాళ్ళు మమ్మల్ని అవమాను పాలు చేశావని, కులం తక్కువ వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నావని, నువ్వు ఇక్కడ ఉండాలంటే నీ దగ్గర ఉన్న బాబుని వదిలేసి రావాలని చెప్పారు. దానికి విజయ నిరాకరించింది. దాంతో వాళ్ళు విజయను వద్దు అని వదిలేశారు. అలా విజయ అందరికీ దూరమై మళ్ళీ ఈ పట్టణానికి వచ్చి ఇక్కడ నుండే అంటే ఈ ఆశ్రమం నుంచి తన జీవితాన్ని మొదలుపెట్టింది. తన ప్రేమకు గుర్తుగా వాళ్ళు చేర్పించిన ఆ బాబు రూపేష్ను దత్తత తీసుకుని సొంత కొడుకుల అక్కున చేర్చుకుంది. తన అన్ని అవసరాలు తీర్చింది. ఇంకా రూపేష్ను డాక్టర్కి చూపించింది. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. రూపేష్ను అంధకారం నుంచి బయటికి తీసుకురావాలి అనుకుంది. కానీ తన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ కష్టపడి రోజు జాబ్ చేస్తూ ఆ వచ్చిన డబ్బుతో రూపేష్ని చదివించింది. ప్రయోజకుడిని చేసి తనకంటూ ఒక జాబ్ ఉండేలా చేసి అతనికి అంటూ ఒక ఆస్తి ఉండేలా సంపాదించినది. ఇంకా తనకి తోచిన దాంట్లోనే ఆ ఆశ్రమంకి కూడా సహాయం చేస్తూ ఆశ్రమం బాగోగులు చూస్తూ ఉండేది. అలా రూపేష్కి పెళ్లి వయసు వచ్చాక పెళ్లి చేయాలని చాలామంది అమ్మాయిలను చూసింది. రూపేష్ జాబ్ ఇంకా డబ్బును చూసి చాలామంది వచ్చారు. కానీ అతన్ని గుడ్డితనం చూసి ఎవరూ పిల్లనివ్వలేదు. ఇక చివరకు పెళ్ళి కాదేమో అని భయపడి మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి రూపేష్ను చూపించింది. అప్పుడు డాక్టర్ రూపేష్ను చూసి విజయతో, ఇప్పుడు టెక్నాలజీ మారింది. అప్పుడు అంటే రూపేష్ చిన్న వయసులో నేనేమీ చెయ్యలేదు, కానీ ఇప్పుడు తనకి ఎవరైనా కళ్ళను దానం చేస్తే మీ అబ్బాయికి కళ్ళు వస్తాయి ఇంకా అని అన్నీ చూడగలుగుతాడు. అలా డాక్టర్ మాటలతో
విజయకి కొంత ఊరట కలిగి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఎవరు కళ్ళు ఇవ్వడానికి ముందుకు రాలే. కానీ విజయ మాత్రం చాలా ధైర్యం చేసి తన భవిష్యత్తును ఆలోచించకుండా తన కొడుకుకి తన కళ్ళను ఇవ్వడానికి సిద్ధపడింది. తర్వాత అన్నీ సవ్యంగా జరిగి రూపేష్కి చూపు వచ్చింది. కానీ విజయ మాత్రం గుడ్డిదైంది. ఇంకా తన జీవితాన్ని తన చేతులతో అంధకారంగా మార్చుకుంది. ఆ తర్వాత విజయ్ అనుకున్నట్టుగా రూపేష్కి పెళ్ళి అయింది. ఇంకా పిల్లలు కూడా. ఇప్పుడు తనకంటూ ఒక కుటుంబం ఉంది. విజయ కూడా రూపేష్ జీవితం చూసి సంతోషంగానే ఉంది. అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో విజయ వృద్ధురాలు అని, ఇంకా గుడ్డిది అని, తాను మన ఇంటి ముందు ఉంటే మనకే అవమానం అని ఆ ఇంటి నుండి తీసుకొని వచ్చి తనని తన ఆశ్రమంలో చేర్పించారు. ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇలా అనాథాశ్రమంలో వదిలిపెడుతున్నారు. కానీ విజయ మాత్రం తన సొంత కొడుకు కాకపోయినా ఎవరో అనాథని పెంచి అందరికీ దూరమై రూపేష్ తన సంతోషంగా భావించి ఈరోజు తను ఒక అనాథలాగా మిగిలిపోయింది. ఒక అనాథను చేరదీస్తే మనం కూడా ఒక అనాథలాగే అవుతాము అని విజయను చూస్తే నాకు అనిపిస్తుంది అని తన ప్రసంగాన్ని ముగించాడు. అందరూ చప్పట్లతో లేచి నిలబడి ఆమెకి నమస్కారం చేశారు. ఇదంతా విన్న రూపేష్ ఒక్కసారిగా తన గతం తన కళ్ళ ముందుకు వచ్చేసింది. గతం గుర్తు చేసుకుంటూ ఉన్న రూపేష్కి తన కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. తాను ఎంత తప్పు చేశాడో తెలుసుకొని ఇంకా అతన్ని ఫ్యామిలీ కూడా స్టేజ్ పైకి వచ్చి విజయ్కు నమస్కారం చేసి ఇంకా విజయ కాళ్ళపై పడి క్షమించమని వేడుకొని తన కన్నీళ్లతో విజయ కాళ్ళపై పడ్డాడు. ఇంకా అక్కడ ఉన్న వారందరికీ కుటుంబంతో సహా క్షమాపణ చెప్పి అమ్మను తనతో తీసుకుని వెళ్ళారు. ఇన్ని రోజులు నిన్ను అమ్మ అనుకున్నాను, కానీ నువ్వు దేవత అమ్మ. దేవత అయినా అడగకుండా ఏది ఇవ్వదు, కానీ నువ్వు నాకు అన్నీ ఇచ్చావమ్మా. లోకంలో అన్ని ప్రేమలో తల్లి ప్రేమ గొప్పది, దాన్ని మించినది మరేమీ లేదు అని రూపేష్ సంతోషంగా తన కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.